హలో ఫ్రెండ్స్, సెమీస్లో ప్రపంచ కప్లో టీమిండియా అద్భుత విజయం అనంతరం మాజీ క్రికెట్లు అదేవిధంగా ప్రస్తుత క్రికెట్ లెజెండ్ క్రికెట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూ ముఖ్యంగా నాకౌట్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడినటువంటి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అదేవిధంగా జమీర్ రోడ్రిక్స్ పైన ప్రశంసలు కురిపించాడు మన రోహిత్ శర్మ. ఇలాగే ఆడండి, ఇలాగే దూసుకుపోండి, మేమంతా మీకు సపోర్ట్గా ఉన్నాం, మిమ్మల్ని చూసి మేము చాలా గర్విస్తున్నాం, ఎందుకంటే మీరు ఆడిన విధానం సూపరు. ఒక నాకౌట్ దశలో అది కూడా పటిష్టమైనటువంటి ఆస్ట్రేలియా టీం పైన 300 పైన పైచిలుకలు స్కోరు సాధించడం మామూలు విషయం కాదు. మీ అంకిత భావానికి మీ పట్టుదలకు నేను సలాం చేస్తున్నా అని చెప్పి తన ట్విట్టర్ వేదిక మన ప్రశంసలు చేశాడు మన రోహిత్ శర్మ. ఏదేమైనా కూడా రోహిత్ శర్మ ఎప్పుడు కూడా ఏ టీంకైనా కూడా వెన్నంటుగా ఉండి మరి ప్రోత్సహిస్తున్నటువంటి రోహిత్ శర్మ మరి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో అద్భుత విజయంతో మరి ఫైనల్కి వచ్చినటువంటి టీమిండియా మహిళా జట్టు పైన ఈ విధంగా మన ప్రశంసలు కురిపించడం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఛాంపియన్ టీం అదైనటువంటి ఒక ఛాంపియన్ టీం ఆస్ట్రేలియా పైన అద్భుత విజయం సాధించినటువంటి ఇంతటి విజయం కూడా మరి మాటల్లో చెప్పలేదని చెప్తున్నాడు మన రోహిత్ శర్మ. ఎందుకంటే వాస్తవానికి 59 పరులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి టీమిండియాను హర్మన్ప్రీత్ కౌర్ జమీర్ రోడ్రిక్స్ 70 పైచిలుకల భాగ్యసం నిర్మించుకుని టీమిండియా పోటీలో ఉంటాడు చేశారు. వారిద్దరు అంకిత భావానికి పట్టుదలకు నా సెల్యూట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే నాకౌట్ దశలో చేజింగ్లో అంత ఈజీగా హై ప్రెజర్ ఉన్నటువంటి టీం, అదేవిధంగా మళ్ళీ పక్కన ఫ్యాన్స్ బాగా ఆందోళన అదేవిధంగా ఒత్తిడి చేసిన నేపథ్యంలో తప్పకుండా గెలిన కసిది ఉంటుంది. వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్కు నా భూతో నా భవిష్యత్తు తప్పకుండా ఫైనల్లో గెలిచి తీరాల్లో త్రివర్ణ పథకాన్ని ఇండియాని రెపరెపలాడించడానికి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.